నమస్కారం. మన ఆరోగ్యాన్ని కాపాడే డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పులు చాలా ముఖ్యమైనవి. అయితే చాలామంది బాదం పప్పులను పచ్చిగా తింటుంటారు, మరికొందరు నానబెట్టి తింటుంటారు. అసలు బాదం పప్పులను ఎందుకు నానబెట్టాలి? ఎంత సమయం నానబెడితే పూర్తి పోషకాలు అందుతాయి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నంబర్ 1. ఎందుకు నానబెట్టాలి? బాదం పప్పు తొక్కలో టానిన్ అనే ఎంజైమ్ ఇన్హిబిటర్ ఉంటుంది. ఇది బాదంలోని పోషకాలు మన శరీరానికి అందకుండా అడ్డుకుంటుంది. పప్పులను నానబెట్టినప్పుడు ఈ తొక్క సులభంగా విడిపోతుంది. తద్వారా బాదంలోని విటమిన్లు, ఖనిజాలు మన శరీరంలో సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈజియర్ డైజెషన్. నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల మన శరీరంలో లైపేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది మనం తిన్న ఆహారంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. పచ్చి బాదం పప్పులతో పోలిస్తే నానబెట్టినవి జీర్ణాశయంపై ఒత్తిడిని తగ్గించి తేలికగా అరుగుతాయి. మెదడు మరియు జ్ఞాపకశక్తి, బ్రెయిన్ పవర్. బాదంలో ఉండే విటమిన్ ఇ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. నానబెట్టి తినడం వల్ల ఈ పోషకాలు మెదడుకు నేరుగా అందుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గడానికి, వెయిట్ లాస్. మీరు బరువు తగ్గాలనుకుంటే నానబెట్టిన బాదం ఒక అద్భుతమైన స్నాక్. వీటిలో ఉండే ఫైబర్ వల్ల మీకు ఆకలి త్వరగా వేయదు. ఉదయాన్నే 5 నుండి 6 నానబెట్టిన బాదం తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఎంత సమయం నానబెట్టాలి? ఇదే అతి ముఖ్యమైన ప్రశ్న. చాలామంది గంట లేదా 2 గంటలు నానబెట్టి తినేస్తుంటారు. కానీ బాదంలోని పూర్తి ప్రయోజనాలు అందాలంటే కనీసం 8 నుండి 12 గంటల పాటు నానబెట్టాలి. రాత్రి పడుకునే ముందు నీటిలో వేసి మరుసటి రోజు ఉదయాన్నే తొక్క తీసి తినడం ఉత్తమమైన పద్ధతి. తొక్క తీయాలా వద్దా? ఖచ్చితంగా తొక్క తీసే తినాలి. పైన చెప్పినట్లుగా తొక్కలో ఉండే టానిన్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. కాబట్టి నానబెట్టిన తర్వాత తొక్క తీసేసి లోపల ఉండే పప్పును మాత్రమే తినండి. రోజుకు 5 నుండి 8 నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల మీ గుండె ఆరోగ్యం, చర్మ సౌందర్యం మరియు రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతాయి. కాబట్టి ఈ రోజు నుండే ఈ అలవాటును మొదలుపెట్టండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.